పక్క ఫ్లాట్ వారు బాల్కనీకి గ్రిల్స్ పెట్టుకున్నారు కదా, మేము బిగించుకుంటాం. పొరుగువారు బాల్కనీని మూసేసి గదిలా మార్చేశారు కదా, మేము అలాగే చేస్తాం అనుకుంటున్నారా? అయితే జాగ్రత్త. పొరుగువారు అక్రమ నిర్మాణం చేశారనే సాకుతో మీరు కూడా బాల్కనీని మూసేయడం లేదా భద్రతా గ్రిల్స్ పేరిట అదనపు నిర్మాణాలు చేయటం చట్టరీత్యా చెల్లదని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఒకరి అక్రమ చర్య మరొకరికి చట్టవిరుద్ధమైన పని చేయడానికి లైసెన్స్ కాదని హెచ్చరిస్తూ స్థానిక మున్సిపల్ అధికారుల ముందస్తు అనుమతి లేని ఏ నిర్మాణమైనా కూల్చివేతకు అర్హమేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఒక ఫ్లాట్ యజమాని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా తన బాల్కనీని మూసివేసి అదనపు స్థలాన్ని వినియోగించుకున్నాడు. దీనిపై మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయగా ఆ యజమాని కోర్టును ఆశ్రయించాడు. సొసైటీలోని ఇతర సభ్యులు, పొరుగు ఫ్లాట్ వారు కూడా బాల్కనీలను మూసేశారు, గ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోకుండా నాపైనే వివక్ష చూపిస్తున్నారు అని పిటిషనర్ వాదించాడు. అయితే ఆ వాదనను బొంబాయి హైకోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రసాదించిన సమానత్వ హక్కు అనేది చట్టబద్ధమైన పనులకు మాత్రమే వర్తిస్తుంది. పొరుగువారు ఒక అక్రమ నిర్మాణం చేశారనే నెపంతో నేను కూడా అలాగే చేస్తానంటే కోర్టులు అంగీకరించవు. చట్ట విరుద్ధమైన పనుల్లో సమానత్వం కోరడం చెల్లదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బాల్కనీని గ్లాస్ ప్యానెల్స్ తో లేదా గ్రిల్స్ తో శాశ్వతంగా మూసివేసి గదిలా మార్చడం అనేది భవనం అనుమతించబడిన ప్లాన్ లో మార్పు కిందకే వస్తుందని, దీనికి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవడం భద్రతకు సంబంధించిన విషయమే అయినప్పటికీ మున్సిపల్ బైలాస్ నిర్దేశించిన నిబంధనలను దాటి బాల్కనీ స్థలాన్ని విస్తరించేలా గ్రిల్స్ లేదా బాక్స్ గ్రిల్స్ నిర్మిస్తే అది అక్రమ నిర్మాణంగానే పరిగణిస్తారని స్పష్టం చేసింది. రియల్ ఎస్టేట్ నిబంధనల ప్రకారం భవన నిర్మాణ సమయంలో బాల్కనీ అనేది ఓపెన్ స్పేస్ గా పరిగణిస్తారు. బిల్డర్లు ఎఫ్ఎస్ఐ పరిమితులను లెక్కించేటప్పుడు ఓపెన్ బాల్కనీలకు కొన్ని మినహాయింపులు పొందుతారు. ఒకవేళ ఆ బాల్కనీని గోడలు, గ్లాసులు లేదా గ్రిల్స్ తో మూసివేస్తే అది లివింగ్ స్పేస్ గా మారిపోతుంది. దీనివల్ల భవనం మొత్తం ఎఫ్ఎస్ఐ నిబంధనలు ఉల్లంఘనకు గురైనట్టే. అందుకే మున్సిపల్ అనుమతి లేకుండా బాల్కనీలను కవర్ చేయడం చట్టరీత్యా నేరం. మరి ఫ్లాట్ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. మీ బాల్కనీకి గ్రిల్స్ బిగించాలనుకున్నా లేదా వెదర్ ప్రొటెక్షన్ వేసుకోవాలనుకున్నా ముందుగా మీ హౌసింగ్ సొసైటీ నుంచి, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం నుండి రాతపూర్వక అనుమతి తీసుకోండి. పక్క ఇంట్లో వారు చేశారని నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి మార్పులు చేయవద్దు. మున్సిపల్ అధికారులు తనిఖీ చేసినప్పుడు లేదా ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు నోటీసులు రావడం, తీవ్రమైన సందర్భాల్లో కూల్చివేతలు జరగడం ఖాయం. హౌసింగ్ సొసైటీలు నిర్దేశించిన రంగు, డిజైన్ కలిగిన సేఫ్టీ గ్రిల్స్ ను మాత్రమే నిబంధనలకు లోబడి అమర్చుకోవాలి. బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కేవలం ముంబైకే కాకుండా హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాల్లో అపార్ట్మెంట్లో నివసించే ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక లాంటిది. భద్రత లేదా అదనపు స్థలం పేరిట బాల్కనీలను నిబంధనలకు విరుద్ధంగా మార్చడం వల్ల భవిష్యత్తులో లీగల్ చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.